5 స్పీడ్తో ఫ్యానును నడపడం వల్ల ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియదు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మీ ఫ్యాన్ వేగం కూడా పెరుగుతుంది. ఫ్యాన్ను తక్కువ వేగంతో నడపడం వల్ల ఈ మండే వేడి నుండి ఉపశమనం లభించదు. ఫ్యాన్ను 5 స్పీడ్లో నడపకపోతే వేడి నుండి ఉపశమనం లభించదు. కాబట్టి ఫ్యాన్ను 5 స్పీడ్లో నడపడం వల్ల విద్యుత్ బిల్లుపై పెద్ద ప్రభావం ఉంటుందా? మీరు ఫ్యాన్ను 5 వేగంతో నడిపినప్పుడు కొంచెం ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఫ్యాన్ వేగం ఎక్కువగా ఉంటే మోటారు వేగంగా తిరుగుతుంది. అలాగే విద్యుత్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసం పెద్దగా లేనప్పటికీ విద్యుత్ వినియోగం ఇంకా పెరుగుతుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? మిస్టరీ అంతా ఇక్కడే ఉంది. విద్యుత్ వినియోగంతో సంబంధం లేని డిజిటల్ రెగ్యులేటర్స్ ఇప్పుడు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇది ఫ్యాన్ వేగాన్ని మాత్రమే నియంత్రిస్తుంది. అంటే ఫ్యాన్ వేగం ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా విద్యుత్ వినియోగం అలాగే ఉంటుంది. పాత రోజుల్లో వోల్టేజ్ తగ్గించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని నియంత్రించే నియంత్రకాలు అందుబాటులో ఉండేవి. అటువంటి పరిస్థితిలో ఫ్యాన్ వేగం ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా విద్యుత్ వినియోగం అలాగే ఉంటుంది. మీకు అలాంటి రెగ్యులేటర్ ఉంటే మీరు ఫ్యాన్ను వేగంగా నడిపినా లేదా నెమ్మదిగా నడిపినా విద్యుత్ వినియోగంపై ఎటువంటి ప్రభావం ఉండదని అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ నియంత్రకాలు ఉపయోగిస్తున్నాయి కంపెనీలు. ఈ నియంత్రకం వేగాన్ని నియంత్రించడానికి శక్తిని ఉపయోగిస్తుంది. అంటే మీరు ఫ్యాన్ వేగాన్ని పెంచినప్పుడు రెగ్యులేటర్ అలా చేయడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ఈ విధంగా మీరు ఫ్యాన్ను 1 వద్ద నడిపినప్పుడు అది తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది. మీరు దాన్ని 5 వద్ద నడిపినప్పుడు అది ఎక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది. అందుకే మీ ఇంట్లో ఈ రెగ్యులేటర్ ఉంటే ఫ్యాన్ను 5వ వేగంతో నడపడం వల్ల విద్యుత్ బిల్లు కొంచెం ఎక్కువగా ఉండవచ్చని గుర్తుంచుకోండి.